చెత్తల పుట్టి చెత్తల పెరిగి ప్రజలతోని పూజలు అందుకుంటున్న గోవులు ఇంత దుస్థితి రావడం చాలా బాధాకరం. ఒక గోశాల కట్టిందంటే ఇవి ఆ గోశాలలో మనం తెచ్చింది ఏదో ఒకటి పెట్టి వీటి యొక్క మనుగడ అంతరించిపోకుండా చేయొచ్చు అనేది నా యొక్క భావన. అదేవిధంగా గోశాల నిర్మాణం ఎందుకు అంటే, గోశాల అనేది అనాదిగా వస్తున్న అదొక పవిత్రమైన పుణ్యక్షేత్రం. అదేవిధంగా ఎన్నో రకాల మూగజీవులు ఉన్నాయి కదని అందరూ అనుకోవచ్చు, కానీ గోశాల తప్పించి ఇంకో శాల అనేది ఏది పెట్టలేదు. పందిశాల అని, గుర్రంశాల అని, కోతిశాల అని, కాకిశాల అని ఏ శాల అనేది ఇంకా పెట్టలేదని అందరూ గమనించగలరు. అందుకోసమే గోవుల కోసమే గోశాల అనేది నిర్మాణం చేయాలి. ప్రప్రథమంగా మామూలు గోవును పూజించడంలో ఎంతో భక్తి శ్రద్ధలు చూపిస్తారు. ఇంకా ఏ జీవిని పూజించలేరు అనేది గమనించవచ్చు. మానవులు ఎవరైనా తిట్టినా కానీ కాకి లెక్క వరుస్తున్నావు కదరా అని చెప్పి అంటారు, పంది లెక్క బలిసినావు కదరా అంటారు, బర్రె లెక్క బలిసినావు కదరా అంటారు, గుర్రం లెక్క ఉరుకుతున్నావు కదరా అంటారు. ఇట్లా పలు విధాలుగా జంతువుల లెక్క పోల్చి తిట్టడం అనేది ఒక పద్ధతి అనాదిగా వస్తున్నది. కానీ ఆవు యొక్క రూపాన్ని పెట్టి తిట్టిన పాపాన ఒక్క మనిషి సుత్త లేడనేది గమనించగలరు. మూగజీవుల సేవా సంఘం, మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్.